సో ఇక్కడ అప్పుడు అప్పుడు కూడా వారు పొందేడి ముక్తి నిరాకార బ్రహ్మజ్యోతులు లీనమగుట కేవలం పాక్షికమైనది అగుటచే వారు మరల ఈ భౌతిక జగత్తును తిరిగి వచ్చి ప్రమాదము కలదు. కానీ భగవానుని రూపము మరియు కర్మల దివ్య స్వభావమును ఎరుగుట ద్వారా భక్తులు దేహ త్యాగం పిమ్మట కృష్ణ ధామమును పొంది ఈ భౌతిక జగత్తునకు తిరిగి వచ్చే ప్రమాదము నుండి బయటపడతారు. నిరాకారవాదులు, సాకారవాదులు. భక్తుల్లో రెండు రకాలు, నిరాకారవాదులు, సాకారవాదులు. నిరాకారవాదులు పొందే ముక్తి భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో లీనమవ్వాలనుకుంటారు. బట్ బ్రహ్మజ్యోతిలోంచి వాళ్ళు కూడా అంత ఆనందం ఉండదు. దెన్ అగైన్ బ్యాక్ వచ్చి ఎక్కడికి, బ్యాక్ టు పెవిలియన్. ఈ భౌతిక ప్రపంచం అనేదే, భౌతిక ప్రపంచంలో కూడా మీకు భూలోకము భగవద్ధాం వెళ్ళడానికి ఒక ఎయిర్పోర్ట్ లాంటిది. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ ఎవరైతే భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను, కర్మలను ఎవరైతే నిత్య నిరంతరము చర్చిస్తారో, స్మరిస్తారో, వాళ్ళు భగవద్ధామానికి ఈ శరీరం వదిలేసిన తర్వాత వెళ్తారు. భగవద్ధామం వెళ్ళిన వాళ్ళు మాత్రం తిరిగి ఇక్కడికి రారు అని చెప్తారు. బ్రహ్మ సంహిత 5.33 నందు భగవానునికి అనేక రూపములు మరియు అనేక అవతారములు కలవని చెప్పబడింది. బ్రహ్మ సంహితలో అద్వైతమచ్యుత మనాది అనంత రూపం. సో భగవంతుడి యొక్క అనంతమైనటువంటి రూపాలు ఉన్నాయని ఇది ఎవరు చెప్తున్నారు? స్వయం బ్రహ్మదేవుడు భగవంతుని స్థుతిస్తా ఉన్నాడు ఆయన యొక్క రూపాల గురించి. ఈ విధంగా భగవానుడికి అనేక దివ్య రూపములు ఉన్నను ఆ రూపములన్నీను ఏకమే అయ్యున్నవి మరియు ఆ దేవదేవుడు అద్వితీయుడై ఉన్నాడు. ఈ సత్యమును అవగాహన చేసుకునుట లౌకిక విద్వాంసులకు మరియు సాంఖ్య తత్వవేత్తలకు కష్టమైనను ప్రతి ఒక్కరూ ఈ విషయమును విశ్వాసంతో అవగాహన చేసుకునవలెను. వేదములందు ఈ విధంగా తెలుపబడింది. ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్తవ్యాపి భక్త హృద్యంతరాత్మ. దేవాది దేవుడు తన శుద్ధ భక్తుల కొరకై శాశ్వతంగా అనేక దివ్య రూపములను నిత్యము దాల్చుచూనే ఉండును. భగవంతుడు అనేక రూపాలు తన యొక్క శుద్ధ భక్తుల కొరకు ఆయన ఆ రూపాలను, అవతారాలను తీసుకుంటాడు. ఎందుకు? భగవంతుడికి కూడా తన శుద్ధ భక్తులతో మనం కూడా ఉంటాం కదా. ఇప్పుడు మనం కూడా మనందరి టీం అంతా కూడా ఆన్లైన్ లో వింటున్నాము, ఆఫ్లైన్ లో ఎవ్రీ సెకండ్ సాటర్డే కలుస్తున్నాము, ఎవ్రీ సండే కలుస్తున్నాము. కానీ అది ఒక 1 hour 2 hours గురించి కలుస్తూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు మనకు ఆచార్యుడు చెప్పిన దాని ప్రకారం ధాంవాసము, మనందరం కలిసి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి బృందావన్ టూర్ వెళ్తాము, మాయాపూర్ టూర్ వెళ్తాము, చార్ధాం వెళ్తున్నాము. అలా భగవంతుడు కూడా మనందరం కలిసి, మనందరం ఒక ఫ్యామిలీ, ఆన్లైన్ ఫ్యామిలీ, గీత ఆన్లైన్ ఫ్యామిలీ. సో కాబట్టి మనం అందరము ఇలా ఆన్లైన్ లో ఒకరికొకరు ఏం సేవించలేకపోతున్నాము, ఒకరికొకరు మాట్లాడలేకపోతున్నాము. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, కలిసి 6 నెలల్లో 3 నెలల్లో 4 ఒకసారి టూర్కి వెళ్తాం, బస్సులో ట్రావెల్ చేస్తాం, కలిసి పక్క కూర్చోండి మాట్లాడుతూ ఉంటాము, ప్రసాదం కలిసి తీసుకుంటా ఉంటాము, చర్చ ఆఫ్లైన్ అందరం కలిసి చర్చిస్తూ ఉంటాం. అలా భగవంతుడు కూడా తన దివ్య లోకములోంచి అక్కడ తన నిజధామం ఇల్లు. సో కానీ ఈ భౌతిక ప్రపంచంలో వేరే వాళ్ళు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు భగవంతుడి ఇక్కడికి వచ్చి తన పొద్దున మనకు ఒక శ్లోకం చర్చించాం. శుద్ధ భక్తుల యొక్క క్షణకాలము సాంగత్యం మనకు ఎటువంటి ప్రాఫిట్ జరుగుతుంది? ఏంటా శ్లోకం? సాధు సంఘ సర్వశాస్త్రకాయ లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి. మరి సాధువుల యొక్క సాంగత్యము సకల శాస్త్రాల యొక్క సారాన్ని మనకు ప్రసాదిస్తుంది. అదేవిధంగా లవమాత్ర సాధు సంఘం. కాబట్టి భగవంతుడు ఆ సాధువులందరూ కూడా భగవత్ సాంగత్యాన్ని, భగవంతుడికి ఆఫ్లైన్ పర్సనల్ గా సేవ చేయడానికి కోరుకుంటా ఉంటారు. లైక్ చూడండి, ఆఫ్లైన్ ఆన్లైన్ భగవంతుడి యొక్క బ్రాహ్మణ లీలలో, బ్రాహ్మణ పత్న లీలలో బ్రాహ్మణులేమో ఆన్లైన్ సేవ చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. అదే బ్రాహ్మణ పత్నులు ఆఫ్లైన్ భగవంతుడు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళి బ్రాహ్మణులకు, సాక్షాత్ భగవంతుడు వచ్చాడు, ఆయన ఆకలితో ఉన్నాడు,
కొంచెం ప్రసాదం ఇవ్వమంటున్నాడు అంటే వాళ్ళు పట్టించుకోలేదు. అంటే ఫిజికల్ గా భగవంతుడు వచ్చాడు, కానీ ఫిజికల్ గా లేడు భగవంతుడు. యజ్ఞంలో బిజీ ఉన్నారు. ఎవరు? బ్రాహ్మణుడు మంత్రోచ్చారణ యజ్ఞంలో. సాక్షాత్ అంటే వాళ్ళకు భగవంతుడి దగ్గరికి వస్తాడు మా యొక్క ఈ భక్తియుక్త సేవలు అనేది వాళ్ళకి విశ్వాసం కూడా లేదు. ఏ బ్రాహ్మణ పత్రులకు ఏమి మంత్రాలు రావు, ఏమి యజ్ఞాలు చేయట్లేదు, కానీ వాళ్ళు గోపికల ద్వారా భగవంతుడి లీలలను విని నిత్యం ఆ లీలలను స్మరిస్తా ఉంటారంట. యశోదమ్మ ఎంత గొప్ప ఆ అవకాశాన్ని పొందింది, గోపికలు ఎంత ఆ గోకుల్లో ఉండే ఆ గోపిక ఆ తల్లులందరూ ఎంత అదృష్టవంతులు. వాళ్ళు రోజు భగవంతుడికి వెన్న ఎంత ప్రసాదాలు తినబడి మేమెంత బ్రాహ్మణ పత్రులమైనా మేమెంత దురదృష్టము, మాకు భగవంతుడు అవకాశం ఇవ్వట్లేదు అని మనసులో బాధపడతా ఉంటారు. భగవంతుడు ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామి. ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి కోరికను నెరవేర్చేవాడు భగవంతుడు. కాబట్టి వాళ్ళు యజ్ఞం చేస్తా ఉంటే భగవంతుడు సాక్షాత్ ఆయన వచ్చి వాళ్ళ ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తాడు. సో కాబట్టి ఇక్కడ మనము భగవంతుడితో అనేక లీలలను చేయడానికి కొరకే భగవంతుడు ఈ భూమి మీద అవతరిస్తాడు. ఆ విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఈ వైదిక సత్యం భగవద్గీత అందరి ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుచే నిర్ధారింపబడినది కనుక వేద ప్రమాణము మరియు భగవానుని ప్రమాణమును అనుసరించి ఈ సత్యమును అంగీకరించి కాలమును తాత్విక భావ కల్పనలచే వృధా చేయని వాడు అత్యుత్తమమైనటువంటి సంపూర్ణ ముక్త స్థితిని తప్పక పొందగలడు. ఇది సాక్షాత్ భగవంతుడు చెప్తున్నప్పుడు ఇది భగవద్ ప్రమాణము. తర్వాత ఈ సత్యాన్ని ఇతరులు కూడా, ఉత్తమ అధికారులు, ఉత్తమ ఆచారులు కూడా దీన్నే బోధిస్తారు. అయినా ఇంకా మనం తాత్విక కల్పన ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఇది ఇలా కాకపోయి ఉండొచ్చు అంటే సమయాన్ని వృధా చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. మనకు ఆచార్యులు చెప్తా ఉంటారు, ఎవరైనా తన తండ్రిని కనుక్కోవాలి అంటే ద బెస్ట్ దాన్ని ఏమంటారు ప్రూఫ్ అంటే బెస్ట్ మార్గం, ఉత్తమ మార్గం, నా తండ్రి ఎవరు అని కనుక్కునే ఉత్తమ మార్గం ఏంటి? డాక్టర్లు అంటారు డిఎన్ఏ ఆర్ఎన్ఏ టెస్ట్ చేయటమా, లేకపోతే ఉత్తమ మార్గం దండోత్ ప్రణామం గురుజీ. తల్లి ద్వారా తీసుకుంటాం. తల్లి చెప్పింది అనుకో. సపోజ్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే పూర్వకాలం అయితే తండ్రులు దూరం ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడైతే పెళ్లి చేసుకుంటారు, కొంతకాలం మళ్ళీ వాళ్ళ పాపం కార్య నిర్వహణ దాని ప్రకారం ఫారిన్ కంట్రీస్ లో పోయి ఉంటున్నారు. సో తాను ఇక్కడే ఉందనుకోండి, డెలివరీ అయిపోతుంది, కొన్నిసార్లు లీవులు దొరకక వాడు 2-3 ఏళ్ళ వాడు అవుతాడు, అప్పుడు వస్తాడు తను. సపోజ్ ఇప్పుడైతే వీడియో కాల్స్ అవి ఉన్నాయి, అప్పుడు ఏమీ లేవు. అప్పుడు వచ్చాడు అనుకోండి, మీ నాన్న ఇను అని చెప్పేసి ఎలా వాడికి తల్లి ప్రమాణం, తల్లి చెప్పింది అనుకోండి, వాడు ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేయడము, దాన్ని మించిన ఉత్తమ మార్గం లేదు. అదే విధంగా ఇక్కడ మనకు కూడా భగవంతుడు ప్రమాణము. అదే విషయాన్ని మనకు భగవద్గీతలో అర్జునుడు ఒక శ్లోకంలో చెప్తారు, మీరు చెప్పింది నాకు ఉత్తమ ఆచార్యులు కూడా చెప్తారు, నేను మీ ద్వారా విన్నాను, ఉత్తమ ఆచార్యుడు దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఏ శ్లోకం అది? ఒక శ్లోకంలో చెప్తున్నాయి, ఆచార్యులు కూడా చెప్తున్నారు. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా స్వీకరించిన వాడు తప్పక ముక్త స్థితిని పొందగలడు. అనగా విశ్వాసంతో ఈ సత్యమును అంగీకరించినంత మాత్రమే మానవుడు నిస్సందేహంగా ముక్తిని పొందుచున్నాడు. వాస్తవమునకు ఈ విషయమున తత్వమసి అనేది వేదవాక్యమును అన్వయింపవచ్చును. ఎందుకనగా ఎవరు శ్రీకృష్ణ భగవానుని పరమ పురుషునిగా ఎరుగుదురో, లేక భగవానునితో ఓ కృష్ణ నీవే ఆ పరబ్రహ్మమైన దేవాది దేవుడవు అని పలుకుదురో, వారు వెంటనే ముక్తిని పొందగలరు. తద్వారా భగవానుని దివ్య సహచర్యను పొందగలుగుట వారికి నిశ్చయమగును. అనగా అట్టి విశ్వాసపూరితుడైన భగవద్భక్తుడు పరిపూర్ణత్వమును సాధింపగలడు. కాబట్టి మనము దేవతలు 33 కోట్లు అనుకోవచ్చు, 3 కోట్లు అనుకో, వాటెవర్, బట్ ఈ దేవతలందరికంటే కూడా దేవాది దేవుడు భగవంతుడు అని ఎవరైతే భగవద్గీత ద్వారా విశ్వసిస్తారో వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎటువంటి ముక్తికి అర్హత పొందుతారంట. దీని ప్రకారం ఇక్కడ ఎటువంటి ముక్తి ఇది? లైన్ టు లైన్ ఫాలో చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ 5 ముక్తుల్లో
వాళ్ళు ఏ ముక్తికి అర్హత పొందుతారు? భగవంతుడి యొక్క సహచర్యము. భగవంతుడి యొక్క సహచర్యం అంటే ఏ ముక్తి కింద వస్తుంది? సామీప్యం. సాన్నిధ్య ముక్తి ఉందా? ఏ ముక్తి ఉంది? సామీప్యం. సాన్నిధ్య ముక్తి ఉందా? కొంచెం రాసుకోండి మాతాజీ. సాయుధ్య, సారూప్య, సాలోక్య, సామీప్య, శ్రాష్టి. సాన్నిధ్య ముక్తి ఎక్కడ ఉంది? సామీప్య చెప్పిన గురుజీ. సామీప్యనే అన్నాం ప్రభుజీ. సామీప్య ఓకే. ఎవరో సాన్నిధ్య అన్నట్టు వినబడ్డది, అది గురించి. సామీప్య చెప్పిన గురుజీ. ఓకే, వెరీ నైస్. ఓకే, అంటే కొంచెం కాను అంటే వైబ్రేషన్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా కేవలం గుర్తు పెట్టుకుంటే చాలంట. భగవంతుడు దేవాది దేవుడు. శరీరం వదిలేసేటప్పుడు టక్కన మనకు భగవంతుడి యొక్క సామీప్య ముక్తి దొరుకుతుందంట. ప్రభుజీ అంతేనా ప్రభుజీ, అంత ఈజీ అంటే అది అంత ఈజీ కాదు. దానికే రోజు మన బ్రెయిన్ వాష్ కావాలంట, లేకుంటే మనసు అటు ఇటు పరిగెడతా ఉంటుంది. అర్థమైందా? లేకుంటే నాకు అందరికంటే గొప్ప ఎవరు కనబడతారు తెలుసా? ఇలా రోజు కథ, నా కొడుకే అందరికంటే గొప్ప వాళ్ళ కనిపిస్తుంది, లేకుంటే నా వైఫ్ అందరికంటే గొప్పదా లైఫ్ అయి నాది కథ. ముక్తి కాదు కదా, అయిపోయినట్టు. కాబట్టి ఈ మనసు అంతే కదా మరి. సో వీళ్ళతో బంధం ఉంది కాబట్టి నాకు అందరికంటే నా వైఫ్కి నేనే గొప్ప అనిపించచ్చు, ఇంకా అంతే సంగతి. నా రోల్ ఎంతవరకు అంతే. కానీ భగవంతుడి ప్లేస్ ఎవరికి మనం ఇవ్వకూడదు, ఇవ్వలేము. భగవంతుడి అంత గొప్పతనాన్ని మనకు చూపిస్తున్నది ఎవరు? వాళ్ళని స్మరిస్తూ భగవంతుని స్మరిస్తే విల్ బి సేఫ్. అర్థమైందా? నెక్స్ట్, తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే అయనాయ. కేవలము దేవాది దేవుని గురించి ఎరుగుట చేతనే జనన మరణముల నుండి ముక్తమైన సంపూర్ణ స్థితిని మానవుడు పొందగలడు. ఎంత సులభం అండి! సులభమే, కానీ మన ఇంట్లో ఎంతమంది వింటున్నారు చెప్పండి? ఒక్కరు అతి కష్టంతో వింటే చాలా గొప్పగా అయిపోయారు. ఇంట్లో వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, నో ఇంట్రెస్ట్. ఎందుకు? వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా బంధాల్లో బందీ అవ్వటానికి కొరకు. ఎస్ మై డియర్ పోలీస్, ప్లీజ్ ఈ 2 చేతులకు బేడీలు వేయండి. 2 కాళ్ళకు కూడా, 2 చేతులకు వేస్తే బాగుండదు, 2 కాళ్ళకు కూడా వేయండి. 2 చేతులు 2 కాళ్ళకు వేసి నడుముకో గొలుసేసి పట్టుకోండి. ఇది మన పరిస్థితి. మనం అతి కష్టం, మళ్ళీ పిల్లలకు మా ఆవిడకు వినబడితే బాగుండదు, మళ్ళీ ఎక్కడ తిడతారో అని ఇలా వింటా ఉంది. వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు తప్పనట్లేదు. వాళ్ళు పూర్వజన్మలో భగవంతుడితో సంబంధాన్ని కోరుకోలేదు. ఏ జన్మలో ఇక్కడ బందీ అవ్వడానికి రెడీగా ఉంది. ఏం విశ్వాసిస్తామండి? అది నిజంగా అవుతుందా? ఎందుకు కాదండి? ఇప్పుడు మనం ఈవీఎంలో ఓట్లు వేసినామండి, మరి ప్రైమ్ మినిస్టర్ గా మిషన్ ఎన్నుకుంటుందా? ఎట్లా నమ్ముతున్నారు మీరు? ప్రెసిడెంట్ అయిపోయింది, దాని మెకానిజం ఎలా నడుస్తుంది, ఏం కదా టక్క ఇంకా ఆ రోజు ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటారు. పలానా వాళ్ళు గెలిచిపోయారు. ఎట్లా గెలిచిందండి? ఏమైనా ప్రూఫ్ ఉన్నదా? మీరు పోయి చూస్తారా? అంతే, మెకానిజం అది, ప్రోగ్రామ్ అని కౌంట్ చేస్తున్నారు. ఎంతమందికి అసలు ఆ 1, 2, 3 కూడా తెలియని వాళ్ళు చాలా 90 ఏళ్ళ ముసలి పోయి వేస్తున్నారండి. వాళ్ళు వేసిన ఓటు కరెక్ట్ ఆయనకు పడుతుందని గ్యారంటీ ఉందా? దాన్ని నమ్ముతున్నారు, నేను వేసినా గెలిచిండ్రు. కానీ ఇక్కడ భగవంతుని మాత్రం నమ్మమంటే నమ్మలేకపోతున్నాం మనం. మన ఇంట్లో మన వైఫ్ ఎందుకు నమ్మొద్దండి? మన పిల్లలు ఎందుకు నమ్మొద్దండి? వాళ్ళకి ఎందుకు టైం లేదు? ఇక్కడ మాయాదేవి మనకు బేడీలు వేయేందుకు రెడీగా ఉన్నాడు, వేయించుకోవడానికి రెడీగా ఉన్నాము. భగవంతుడు చెప్తే సింపుల్ గా నా గురించి తెలుసుకోండి, నా ధామంకి వస్తారు. మానవ జన్మ మిస్ అయితే కష్టం అంటారు. అట్టి సంపూర్ణత్వమును పొందుటకు మరొక మార్గం లేదు అనగా శ్రీకృష్ణ భగవాన్ని దేవాది దేవునిగా గ్రహింపని వాడు తప్పక తమోగుణమును అందున్నట్టు వాడేనని అర్థము. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, భగవంతుడి యొక్క దేవాది తమో ఉన్నట్టు. తేనె సీసా ఎందలి తేనెను కేవలము సీసాన్ని నాకుట ద్వారానే ఆస్వాదింప లేనట్లుగా లౌకిక పాండిత్యమును అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించుటచే అట్టి తమోగుణమునందున్న వారు ముక్తిని సాధింపలేరు. అట్టి లౌకిక తత్వవేత్తలు లౌకిక ప్రపంచమున అత్యంత ప్రధానమైన పాత్రను పోషింపవచ్చు, కానీ ముక్తికి మాత్రం వారు అర్హులు కాజాలరు. అట్టి గర్వితులైనట్టి లౌకిక విద్వాంసులు భగవద్భక్తుని అవ్యాజ కృప కొరకై వేచి ఉండవలసిందే.
కనుకనే ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యమును జ్ఞాన మరియు విశ్వాసంతో అలవర్చుకొని ఆ మార్గమున జీవన పరిపూర్ణత్వమును పొందవలసి ఉన్నది. సో కాబట్టి ఇక్కడ ఈ 4 లైన్లు ప్రభుపాదుల వారు చెప్తారు, అలెగ్జాండర్ ప్రపంచమంతా జయించాడు. మన పోరస్ పురుషోత్తముడితో వైరం ద్వారా ఆయన అంటే ఆ యుద్ధం ద్వారా మళ్ళీ వెనకకి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన వచ్చే ముందు వాళ్ళ గురువు గారికి ప్రణామం చేసి ఆశీస్సులు తీసుకొని వస్తున్నాడు. అయితే గురువు గారు మీకు భారతదేశం నుంచి ఏం తీసుకురావాలంటే నాకేం లేదు, ఒక్క 3 గిఫ్ట్లు తీసుకురా అన్నాడంట. 3 కానుకలు. నో ప్రాబ్లం. 3 ఏంది గురువు గారు, మీ ఆశీస్సులు అంటే మొత్తం ప్రపంచాన్ని జయించి వస్తాను, ఏది కావాలంటే నాకు ఏమవుతుంది, 3 కావాలి. ఏంటి గురువు గారు 3 అంటే భారతదేశంలో ఉన్నటువంటి భగవద్గీతను తీసుకొనిరా. 2 భారతదేశంలో ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొనిరా. 3 ఒక సాధువుని తీసుకొనిరా అన్నదంట. చూడండి ఏంటది ఇప్పుడు, సాధు, శాస్త్ర, మట్టి. ఆయనకు సాధువు కావాలా, సో తర్వాత శాస్త్రం కావాలా. భారత భూమి పవిత్రమైనటువంటి భూమి. పొద్దున మనకు ఏదో చర్చ వచ్చింది కదా, ఇక్కడ రేణువులు కూడా ఎంత పవిత్రం. ఆ భక్తుడు ఏం చేస్తున్నాడు, కవిత మాతాజీ, పొద్దున ఒక భక్తుడి గురించి చర్చ వచ్చింది. ఆ భక్తుడు ఎవరికి పూజ చేస్తున్నాడు, అందరు బృందావన గోపాలకు. ఎవరి గోపాలు, మీరందరూ కూడా మన దగ్గర కూడా మీకో గోపాలు, ఆమని మాతాజీకో, అందరి ఇళ్ళలో గోపాలు ఉన్నారు. అందరు గోపాలకు మంచిగా డెకరేషన్ చేసి ఆర్తలు చేస్తూ ఉంటారు. ఆ భక్తుడు బృందావనంలో ఒక భక్తుడు ఎవరికి పూజ చేస్తున్నాడు, రాయిది పూజ చేస్తున్నాడు. ఎవరు, కవిత మాతాజీ చెప్పింది, గుండ్రాయిది పూజ చేస్తున్నాడు. ఎవరు, కవిత మాతాజీ చెప్పింది అంటున్నాను. మాతాజీ ఎవరు చెప్తున్నారు? సారీ గురుజీ. సో జస్ట్ ఒక్కొక్క సెంటెన్స్ మనకు చాలా ఇంపార్టెంట్, అది చెప్పేసి ముగిస్తాను. అట్టి గర్వితులైనట్టి లౌకిక విద్వాంసులు భగవద్భక్తుని అవ్యాజ కృపకై వేచి ఉండవలసిందే. అలెగ్జాండర్ ఏ కంట్రీ, వాళ్ళ గురువు గారు ఏ కంట్రీ, ఆయన ఏం కోరుకున్నాడు భారతదేశం నుంచి, ఒక భగవద్భక్తుని యొక్క అవ్యాజ కృప, ఉత్తమ భక్తుని ఒక సాధువుని తీసుకురమ్మన్నాడు. ఎందుకొరకు, భగవద్గీత ఆయన ద్వారా వినడానికి కొరకు. భగవద్గీత సాధువు ద్వారా వినడానికి తీసుకొని రమ్మన్నాడు. తర్వాత పొద్దున ఏం లీల అంటే, అందరు గోపాలకు పూజ చేస్తా ఉంటే ఒక భక్తుడు భగవద్భక్తుల యొక్క చరణ ధూళిని కుండలో నింపుకొని ఆ కుండని అలంకరించి, కుండకు తిలకం పెట్టి, కుండకు డ్రెస్ వేసి, కుండకు మాల వేసి ఆరతి చేసి బృందావనం రజ్ అంటే భక్తులు అక్కడికి వచ్చిపోతా ఉంటే వాళ్ళ ధూళి తీసుకొని ఆ కుండలు వేసి వాళ్ళ ధూళికి పూజ చేస్తారు. ఇది మీకు షార్ట్ గా చెప్పిన వినలే అన్నారు కాబట్టి భగవద్భక్తుని అవ్యాజ కృప కొరకై వేచి ఉండవలసిందే. సో కాబట్టి ఇదంతా అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. భగవద్భక్తుల భగవంతుడి దగ్గరికి వెళ్తాము, కానీ భగవంతుడి కృపని మనం పొందుతామా లేదా గ్యారంటీ లేదు. ఇందాక చూసా, భగవంతుడు వస్తే కూడా అయ్యా మీ మంత్రం వద్దు, నా గురువు గారు ఇచ్చిన మంత్రం, అంత ఫెయిత్ ఉండాలి. అప్పుడు భగవంతుడు ఎట్లయినా గ్యారంటీ తీసుకుపోతాడు అతన్ని. సో ఇంతటితో నేను ముగిస్తాను. కాబట్టి భగవంతుడి యొక్క దివ్యధామం వెళ్ళాలంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను బహుశా, ఏంటి ఎలా ధామానికి మనం చేరుకోగలమని. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।